Deputy Speaker Raghuramakrishna Raju urged former students to contribute to the development of their schools. He participated in the foundation ceremony for additional classrooms at Yandagandhi Government High School in West Godavari district. He praised Yandagandhi Rural Bank President Mantena Ravi Verma for donating 10 lakhs from personal funds, calling it commendable. The Deputy Speaker noted that many students from this school have risen to prominent positions and emphasized that alumni have a responsibility to support the school's growth behind politics. He assured that construction of 4 new classrooms will be completed and made available by the next academic year, ensuring better facilities for future generation. ఎప్పటినుంచో ఒక 40-50 సంవత్సరాల క్రితం అయితే చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి ఇదే మెయిన్ పాఠశాలగా ఉండేది. ఆల్మోస్ట్ 20 గ్రామాలు విద్యార్థులు అప్పట్లో చదువుకున్న వాళ్ళు, అంటే నా వయసు వాళ్ళు, నాకన్నా 10 ఏళ్ళు పెద్దవాళ్ళుతో కూడా నేను ఈ మధ్యన మాట్లాడటం జరిగింది. చాలామంది ఈ పాఠశాలలో చదివి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి చాలా స్కూళ్ళ కన్నా మరి ఈ కన్స్ట్రక్షను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిల్డింగ్స్ అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. నేను ఇన్స్పెక్షన్లో చూసిన తర్వాత వేణుగారితో మాట్లాడి స్థానిక ఎండగండి బ్యాంక్ చైర్మన్ వారితో మాట్లాడి మనం ప్రభుత్వ నిధులు ఎంతవరకు వచ్చినా పూర్వ విద్యార్థులను అందరినీ సంఘటితం చేయాలి అని చెప్పి అనుకుని ఈరోజు ఈ శంకుస్థాపనకి ఎప్పటినుంచో ఒక 40-50 సంవత్సరాల క్రితం అయితే చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి ఇదే మెయిన్ పాఠశాలగా ఉండేది. ఆల్మోస్ట్ 20 గ్రామాలు విద్యార్థులు అప్పట్లో చదువుకున్న వాళ్ళు, అంటే నా వయసు వాళ్ళు, నాకన్నా 10 ఏళ్ళు పెద్దవాళ్ళు